మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వాక్యాన్ని 37వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాము. 12, 36, 37. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టియే అపరాధి అని తీర్పు నందుదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన టాపిక్ ఏంటంటే, మన మాట అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం మాట్లాడే ప్రతి మాట, క్రైస్తవులుగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథం మాటకు చాలా విలువనిస్తున్నట్లుగా మనము గ్రహించవచ్చు. స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే మాటల గురించి మనం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఆ మాట వల్ల కలిగే ప్రమాదం ఏమిటి అనేది మరి ప్రభువే స్వయంగా హెచ్చరించడం ఈ చోట మనం చూడవచ్చు. చూడండి, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందదువు, నీ మాటను బట్టి అపరాధు అని తీర్పు పొందదువు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 10 వాక్యాల్లో మనం చూసినట్లయితే, యేసుని ప్రభు అని ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వర్డ్స్ మ్యాటర్స్ అంటే, క్రైస్తవుని యొక్క మాటే కాదు, ప్రతి ఒక్కరి మాట కూడా చాలా విలువైనది. మనం నోటితో ఒప్పుకొని రక్షణ పొందాం. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి మనం రక్షణ పొందాం. కనుక మాట చాలా ప్రాముఖ్యమైందని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ చోట తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. కనుక మన మాటలు ఎలా ఉండాలి అనేది లేఖనాల్లో చాలా చాలా అంశాలు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటతోనే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ మాటే మనల్ని ఒక రోజున విమర్శలోకి తీసుకువెళ్తుంది, జడ్జిమెంట్లోకి తీసుకువెళ్తుంది, దేవుని యొక్క శిక్షలోకి తీసుకువెళ్తుందని కూడా మనం చూడవచ్చు. లూకా సువార్త 12వ అధ్యాయము 2, 3 వాక్యాల్లో మన మాటలు ఎక్కడికి వెళ్ళవట. మీరు ఒకసారి మనం గమనిస్తే, ప్రతి మనుషుడు పలికే మాట కూడా, ముఖ్యంగా క్రైస్తవులమైన మనం పలికే ప్రతి మాట కూడా, 2వ వాక్యం 12వ అధ్యాయం లూకా సువార్త 2వ వాక్యంలో, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదులు యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. మీరు చీకటిలో మాట్లాడుకున్న వెలుగులో వినబడుతుందట, గదులు యందు చెవిలో చెప్పుకునేది కూడా మిద్దెల మీద చాటింపబడుతుందట, రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదట, మరుగైనది ఏది బయలుపరచబడకపోదట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా తప్పనిసరిగా, మనం మాట్లాడిన ప్రతి మాట ఖచ్చితంగా ఎవరికో ఒకరి దగ్గరికి వెళ్ళి తీరుతుంది. మనం అనుకుంటాము ఎవరికి తెలియదు నేను మాట్లాడిన మాట అనుకుంటాం, కానీ నోటి నుంచి మాట రావటం ఆలస్యం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న సాక్ష్యం. మీరు చీకటిలో, గదుల్లో, చెవులో మాట్లాడుకున్నా కానీ బయటకు వస్తుంది, రహస్యంగా మాట్లాడుకున్నది ఓపెన్ అవుతుంది. కాబట్టి మాట జాగ్రత్త అని ముఖ్యంగా మనకు, అన్ని జనుల గురించి పక్కన పెడితే, ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకుని విశ్వాసులుగా, ఆయన సేవకులుగా ఉన్న మనతో ప్రభు ఈ చోట హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎలా పలుకుతాం మనం అంటే, ఈ నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైంది. యాకోబు భక్తుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక క్రైస్తవ జీవితాన్ని ఒక వ్యక్తి జీవించేటప్పుడు అతని యొక్క మాట ఎలా ఉండాలో యాకోబు భక్తుడు చెప్తున్నాడు, పేతురు భక్తుడు కూడా చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యంలో మనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 19వ వాక్యంలో చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనక
ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ మాట, ప్రతి మనుషుడు కూడా వినుటకు వేగిరపడేవారిగా ఉండాలి, మాట్లాడుటకు నిదానించువాడిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ఈ ప్రపంచాన్ని తగలబెట్టే అవకాశం ఉంది. ఈ నేపాల్ విషయం చెప్పుకుంటూ ఏదో ఒక చిన్న మాట, చిన్న యూట్యూబ్లో ఒక సన్నివేశమే నేపాల్లో అంత గొడవ కారణమైందని చెప్తున్నారు. నేను పెద్దగా దాని జోలికి పోలేదు కానీ, కాబట్టి ఒక మాట చాలా చాలా చెడు చేసే అవకాశం కూడా ఉంది. మేలైనా చేయొచ్చు, కీడైనా చేయొచ్చు. చాలా మంది పెద్ద పెద్ద పండితులు కూడా మాట పొదుపును గురించి మాట్లాడుతూ ఉంటారు. కనుక క్రైస్తవులమైన మనం వినుటకు వేగిరపడువారుగాను, షిఫ్ట్ టు హియర్ బట్ స్లో టు స్పీక్, మాట్లాడికి నిదానించువారుగా ఉన్నవారు ఖచ్చితంగా వాళ్ళు దేవుని దృష్టిలో జ్ఞానులుగా ఎంచబడతారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. 26వ వాక్యం చూస్తే 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రికలో, ఎవడైనను నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. వ్యర్థంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వ్యర్థంగా, సరదాగా మాట్లాడకూడదని కాదు, కానీ వ్యర్థమైన మాటలు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అసందర్భమైన మాటలు, ఆ సందర్భానికి పనికిరాని మాటలు. మనం వచ్చింది సువార్త పరిచర్యకి, అక్కడ మాట్లాడే మాటలు వ్యర్థమైన మాటలు. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో కనబడతాయి, నా జీవితంలో, మీ జీవితంలో కూడా. ఈరోజు ప్రభు మరొకసారి మనకి వాక్యాలు తెలిసినా ఎందుకు ఈ వాక్యాలను మనకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, మరొకసారి మనల్ని సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే అసందర్భమైన మాటలు, అసందర్భ ప్రలాపనలు అక్కడ లేనిపోని గిల్లి కజ్జాలు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అక్కడ పెద్ద గొడవలు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. యసన్ గారు ఒక మాట చెప్తుంటే నేను విన్నాను. ఒక టేబుల్ మీద భోజనం పెట్టారట, ఎవరో భోజనం పెట్టారట, ఈయన కూడా పిలిచాడట. సాధారణంగా ఆయన ఎప్పుడు కూడా ఇంటి యజమానుడు ఎక్కువ మాట్లాడట, మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతాడట. అయితే ఆ రోజు పొరపాటున తింటూ ఈరోజు ఎప్పుడు కూడా కూర బాగుందని చెప్పడు ఆయన, ఎందుకంటే ఆయన స్వభావం అది. కానీ ఆ రోజు నా కూర బాగుంది, చాలా అద్భుతంగా ఉందన్నాడట ఈయన ఎదురుగా తన భార్యను పొగుడుదామని. విచిత్రం ఏంటంటే ఆ రోజు ఆ కూర చేసింది ఆమె కాదంట, పని మనిషి చేసిందట. ఈమెకి ఎప్పటి నుంచో పని మనిషి మీద అనుమానం ఉంది, ఇతని మీద అనుమానం ఉంది. ఇక ఆ రోజు ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో, ఇక పెద్ద గొడవ స్టార్ట్ అయిపోయి ఈయన కూడా అన్నం తినకుండా బయటకు వచ్చిన పరిస్థితి కూడా కొన్ని కుటుంబాల్లో ఉందని, ఏదో కొన్ని కుటుంబాలు పై క్రైస్తవులకు కనపడతారు కానీ పరిస్థితి ఈ విధంగా ఉంటుందని చెప్తూ ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఆ సమయంలో ఆయన ఎప్పుడు తన భార్య చేసిన కూరలు కానీ సాంబార్ కానీ పొగడని వ్యక్తి ఎందుకు ఆ రోజు మరి పొగడాలనిపించింది, పొగిడాడు. అది ఆ రోజు విచిత్రం ఏంటంటే పని మనిషి చేసిన కూర. ఇక దాంతో ఆ భార్యకి ఎక్కడ మండాలి అక్కడ మండిపోయింది. ఇక ఆ రోజు భోజనపు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లన్నీ గాల్లోకి లేచిపోయినాయి. కనుక కొన్ని సందర్భాల్లో కుటుంబంలో కూడా ఏమండి, మనం అనుకుంటాము సంతోష పెడుతున్నాం అనుకుంటాం, కానీ చాలాసార్లు ఎదుటి వాళ్ళు గాయపరచబడతారనే విషయాన్ని మనం గుర్తించాం. అందుకనే సందర్భం వచ్చినప్పుడు తగుమాత్రంగా మాట్లాడగలిగే వ్యక్తిగా క్రైస్తవుడు ఉండాలి తప్ప, నోటి కళ్ళెం పెట్టుకోకనుక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. కనుక ఈ రోజున వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళని మనం చాలా మందిని చూడొచ్చు. అసందర్భమైన ప్రేలాపనలు ప్రేలే వాళ్ళని కూడా క్రైస్తవ ప్రపంచంలో మనం చూడొచ్చు. కనుక ఇక్కడ ఈ మాటలు వింటున్న మనం కానీ, తర్వాత వినబోయే వాళ్ళు కానీ, మనం ప్రతిదీ కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడగలగటం నేర్చుకోవాలి. అది సేవకుడికి చాలా ప్రాముఖ్యమైంది. సేవకుడు మాత్రమే కాదు, క్రైస్తవ ప్రపంచానికి కూడా చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మనం వ్యర్థంగా మాట్లాడామనుకోండి, చూడండి, ఆలోచించకుండా మాట్లాడామనుకోండి. పేతురు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మనిషి కుమారుడు యెరూషలేములోకి వెళ్తాడు, మనిషి కుమారుడిని పట్టుకొని వాళ్ళు కొడతారు, మనిషి కుమారుడు చనిపోతాడు, 3వ దినాన్ని తిరిగి లేస్తాడని చెప్తున్నాడు.
నా చుట్టూ ఉన్న గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి, కాపర్ని కొడితే గొర్రెలు చెదిరిపోతాయి కనుక నా చుట్టూ ఉన్న శిష్యులందరూ కూడా చెదిరిపోతారు అన్నట్లుగా ప్రభువు మాట్లాడుతున్నాడు. మిగిలిన వాళ్ళకి ఏం మాట్లాడలే, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమైంది. యేసు ప్రభువునే కొట్టిన తర్వాత మనం నిలబడలేమని వాళ్ళకి అర్థమైంది. కానీ పేతురు కొద్దిగా ఓవర్గా వెళ్ళిపోయి అంటాడు, ఎవరు వెళ్ళినా నిన్ను విడిచి నేను మాత్రం వెళ్ళను, నా ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే అంటున్నాడు. ఎందుకంటే ఆలోచించకుండా మాట్లాడే మాటలు. స్వయంగా ఈ మాట చెప్పేది సృష్టికర్త అయిన ప్రభువు కదా, ఆయన చెప్పే మాట ఖచ్చితంగా నెరవేరుతుంది కదా, నేనెందుకు ఎక్స్ట్రా మాట్లాడాలి? ఎవరు వెళ్ళినా నేను వెళ్ళను, ప్రభువా నిన్ను విడిచి అని అన్నాడు. మిగతా 11 మంది ఎవరు అనలేదు, కానీ ఈయనొక్కడే అన్నాడు. కానీ అన్నవాడేమని నిలిచాడా? అందరూ పారిపోయారు, మిగిలిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పలా. కానీ నేను పొరపాటును కూడా నిన్ను విడిచి పారిపోనని చెప్పిన ఆయన యేసు ప్రభువుని ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు మాట ఆలోచించి మాట్లాడే వ్యక్తిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. మన న్యాయాధిపతుల గ్రంథంలో ఏమండి, ఒక న్యాయాధిపతిని కూడా మనం చూడొచ్చు. ఒక న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి మీరు చూస్తే అక్కడ 11వ అధ్యాయంలో యెఫ్తా అనే ఒక పరాక్రమం గల బలాఢ్యుడు ఉన్నాడు. ఆయన యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు యుద్ధానికి పొమ్మన్నాడు, వెళ్తున్నాడు. వెళ్ళేవాడు వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా ఆయన్ని ప్రభు మొక్కుబడి చేయమనలా. దేవుడు ఇలా మొక్కుకొని వెళ్ళు యుద్ధానికి అని చెప్పలా. అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళు అని చెప్పాడు. యుద్ధానికి వెళ్తున్నాడు, ఇతను ప్రేరేపించబడి యుద్ధానికి వెళ్తున్నాడు, న్యాయాధిపతి కాబట్టి. ఏమంటే వెళ్ళేవాడు వెళ్లకుండా ఏమంటాడంటే అక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు, నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాను, సర్వశక్తులైన దేవుడు కనుక నాకు విజయం ఇస్తే నేను యుద్ధం నుంచి తిరిగి నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి వాకిట ఏది కనబడితే దాన్ని దేవునికి బలిగా ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు, శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళటం మన పని. అలా కాకుండా ఈయన ఒక కొత్త వాగ్దానం చేశాడు. అంటే దేవుడు మొక్కుకుంటేనే వాగ్దానం నెరవేరుస్తానన్నాడా? 100 రూపాయలు ఇస్తాను ప్రభు, నా బిడ్డను బాగు చేయమంటే బాగు చేస్తాడా ప్రభు? ఆయన సంపదలకు గని, ఆయన సర్వ సృష్టికర్త, ఆయనకి మనం 100 రూపాయలు 500 రూపాయలు అవసరంలా. మనకు మేలు జరిగిన తర్వాత దేవుని మందిరానికి ఏమైనా కానుక తీసుకుపోవచ్చు. కానీ ప్రభు నా బిడ్డను స్వస్థపరిస్తే నీకు నా మంగళసూత్రం ఇచ్చేస్తాను, నా బిడ్డను స్వస్థపరిస్తే నా చెవిదిద్దులు తెచ్చి నీ హుండీలు వేస్తాను, లేకపోతే మా ఆయన్ని బాగు చేస్తే నీకు 1,00,000 రూపాయలు కానుకేస్తాను. ఈ మొక్కుబడులు ఏవి సృష్టికర్తని దేవుడు అంగీకరించడు. ఇవి కాకపోతే మనకు ఆచారం ప్రకారం, అలవాట్ల ప్రకారం, ఒకప్పుడు ఈ అలవాట్లు ఉన్నవాళ్ళం కాబట్టి మొక్కుబడులు చేస్తాం. అది చాలా ఒక రకంగా పొరపాటు. సర్వశక్తులైన దేవుడు మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు. సిన్సియర్గా ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. ఇందాక పెద్దలు పాట పాడినట్లుగా ప్రార్థన ఆలకించినా ఆలకించకపోయినా మనం దేవుడికి ఇవ్వాల్సింది ఖచ్చితంగా దేవుడికి ఇస్తూనే ఉంటాం. ఇది చేసాడు కనుక ఎక్స్ట్రా ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన సాంప్రదాయాల పద్ధతులు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మొక్కోమని చెప్పట్లా, ఆయన చెప్పిన పని చేస్తే చాలు. మనం ఆయన మాట గనక ఎవరు ఆయన మాట విని వణుకుతారో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2-3 వాక్యాల ప్రకారం ఎవరు సమ్మతించి ఆయన మాట వింటారో భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఆయన మాట వింటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల్ని గైకొనడం మాత్రమే ఆయన ఆజ్ఞ వింటాం. యోహాను సువార్త 14:21 ఉంది, నన్ను ప్రేమించడం అంటే నా ఆజ్ఞలు గైకొనడమే అన్నాడు ప్రభు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాననేవాడు దేవుని ఆజ్ఞలు గైకొంటాడు. దేవుని ఆజ్ఞల్లో ఏముంది? దేవుణ్ణి ఆరాధించమని ఉంది, పొరుగువాడిని ప్రేమించమని ఉంది, మరి దేన్ని ఆరాధించవద్దని ఉంది. ఏమంటే దేవునికి ఇవ్వాల్సింది తప్పనిసరిగా అది ఆజ్ఞ కాకపోయినా దేవుని మందిరానికి తేవాల్సింది ఖచ్చితంగా తెస్తాం. అది తేవాలి కూడా. కారణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే మనం
దేవుని మందిర పరిచర్యం జరిగించాల్సిన బాధ్యత కూడా విశ్వాసులమైన మన మీద ఉంది. అంతేగాని నేను మొక్కుబడి చేసుకుంటాను పాస్టర్ గారండి, మా పిల్లడికి ఉద్యోగం వస్తే నేను 2 నెలల జీతం దేవుడికే ఇచ్చేస్తాను అని చెప్పి ఉద్యోగం రాగానే దేవుడు నా కొడుకు ఉద్యోగం ఇచ్చాడు అందుకే 2 నెలల జీతం ఇచ్చాను, మళ్ళీ సాక్ష్యం అమ్మగారు నిలబడి లేకపోతే అమ్మగారు అయ్యగారు నిలబడి ఈ పాస్టర్ గారు మళ్ళీ ఫోటో తీసుకోవడం, మళ్ళీ దాన్ని సాక్ష్యంగా చెప్పించడం. ఇది కాదండి, ఇది కాదు సాక్ష్యం. యెఫ్తాని దేవుడు అడగల, మాట చాలా పొదుపుకుండాలి. పేతురు వ్యర్థంగా మాట్లాడాడు, సృష్టికర్త చెప్పాడు నన్ను విడిచి అందరూ పారిపోతారని. ఈయనకి ఎందుకంటే మౌనంగా ఉండొచ్చు కదా, ఎవరు విడిచినా నేను విడవను అన్నాడు. ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఒక చిన్న పిల్ల అడిగితే అబద్ధం ఆడేశాడు. ఏమంటే తర్వాత ఏడ్చాడు. మళ్ళా తర్వాత ప్రభు దగ్గరకు వచ్చాడు అనుకోండి, ప్రభు ఎంత ఘోర పాపనని క్షమిస్తాడు. ఎందుకంటే తన బల్లె పోటు పొడిచిన వాడిని కూడా క్షమించాడు. అందుకే ఈరోజు మనం బతుకుతున్నాం. ప్రభు కోపం చూపించుంటే ఈ క్షణంగా నేను ఉండను. ఈ క్షణంలో మనం ఎవరు ఉండం, అసలు మనం ఎవరు అర్హులం కాదు బ్రతకడానికి కూడా. కానీ ఆయన కోపం క్షణం మాత్రమే. ఆ క్షణంలో కోపపడతాడు, వెంటనే క్షమించేస్తాడు మనల్ని. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఈ యెఫ్తా యుద్ధానికి వెళ్లకుండా నేను యుద్ధానికి వెళ్తున్నాను ప్రభువా, నీ మాట ప్రకారం నీ నామంలో నేను యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చాక నా ఇంటి ముందు గెలిస్తే దేవుడు యుద్ధానికి పంపిస్తానంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం, అంతే. ఆమెను హల్లెలూయా. నేను గెలిస్తే నా ఇంటి ముందు ఏది కనపడుతుందో దాన్ని నీకు బలిగా ఇస్తానన్నాడు. సరే, యుద్ధం నుంచి వచ్చాడు. ఆ 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో 14వ వాక్యంలో మీరు చూస్తే, యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతను ఆమెను చూసి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసేది అంటున్నాడు. ఏమండి, ఎవరండి ఇంతను వాగ్దానం చేయమనింది? నేను యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చిన తర్వాత నా ఇంటి ముందు ఏది కనపడితే దాన్ని బలిగా ఇస్తానని ఇశ్రాయేలు దేవునికి చెప్పమన్నది ఎవరు? అసలు దేవుడు అడిగాడా? నువ్వు మొక్కుబడి చేసుకొని వెళ్ళురా ఇంటర్వ్యూకి, నువ్వు మొక్కుబడి చేసుకొని వెళ్ళు ఉద్యోగానికి, నువ్వు మొక్కుబడి చేసుకొని వెళ్ళు పిల్లల కంటానికి, నువ్వు మొక్కుబడి చేసుకొని వెళ్ళు వ్యాపారానికి అని దేవుడు చెప్పాడా? ఇది లోకపు అలవాట్లు, ఇవన్నీ కూడా లోకపు అలవాట్లు. నా బిడ్డకి చెవులో చీము తగ్గితే చెవు ఆకారంలో వెండి చెవు చేపించి నీ పొట్టలో వేస్తాను, నీ హుండీలు వేస్తాను. ఈ లోకపు అలవాట్లు ఇవి. ఈ దరిద్రపు అలవాట్లన్నీ క్రైస్తవ్యంలో కూడా పాటిస్తున్నారు. చాలా దారుణం. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు, నువ్వు ఇచ్చిన ఇకపోయినా చేస్తాడు. హృదయపూర్వకమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన తర్వాత కృతజ్ఞతతో దేవుని మందిరానికి ఇచ్చేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని నాకు ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తా, రాకపోతే ఇవ్వవా, రాకపోతే ఏమి ఇవ్వవా, దేవుడికి రూపాయి కూడా ఇవ్వవా? ఈ ఆలోచన అనేది విశ్వాసంలో కలగపోవడం చాలా బాధాకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. ఇంటికి రాగానే ఆ రోజుల్లో ఇంటి ముందే శాలలు ఉండేవి, పశువుల శాలలు, మేకలు, గొర్రెలన్నీ కూడా ఆ పెద్ద ఆవరణలు ఉండేవి. ఆవరణలో ఇంటి ముందే గొడ్ల శాలలు ఉండేవి. పల్లెటూరులో మా ఇంట్లో కూడా మా ఇంటి ముందే ఉండేది, మా పశువులను కట్టేసేది. ఇతను ఏమనుకున్నాను, ఇంటి ముందుకు రాగానే ఏ మేకో, ఏ గొర్రెో, ఏ బర్రో ఏదో ఒకటి ఎదురొస్తుంది అనుకున్నాడు ఇతను. పాపం ఇతను అది బలి అర్పిస్తానంటే మనుషుల్ని అర్పించడం, బలి అర్పించడం లేదు కదా ఇశ్రాయేలు దేవుని దృష్టిలో. ఇతను అలా ఊహించాడు. కానీ కరెక్ట్గా ఇతను యుద్ధాన్ని జయించి తిరిగి వచ్చేటప్పటికల్లా కూతురు సంతోషంతో తంబురతో నాట్యంతో తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్ళింది. తండ్రి ఎంత గొప్పగా జయించి వచ్చావని ఎదురు వెళ్ళిందండి. యుద్ధంలో గెలిచానన్న సంతోషం కూడా అతనికి లేదు. ఏమన్నాడు తెలుసా? అయ్యో నా కుమారి, నువ్వు నన్ను నేల కొంగ చేసావమ్మా అని తల బాదుకుంటున్నాడు. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? గెలిచావు కదా, సంతోషించాల్సింది, ఏడుస్తున్నావు ఎందుకంటే? ఏడోకి ఏం చేస్తానమ్మా, నాకున్నది నువ్వు ఒక్కటే కూతురువి, కొడుకులు కూడా లేరు, నిన్ను ఇశ్రాయేలు దేవునికి బలివ్వాల్సి వచ్చే పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు అని ఏడవటం మొదలు పెట్టాడు. సరే, ఇక్కడ పండితులు చాలా 2 మాటలు చెప్తారు. ఆయన బలి ఇవ్వలేదు కానీ ఇశ్రాయేలు దేవునికి ఆమె వివాహం లేకుండా సమర్పించాడు దేవుడు కొరకని చెప్తారు కొందరు ఆమెను బలి అర్పించారని చెప్తారు. కానీ దేవుడు నరబలులు స్వీకరించడు. నేను ఆరాధించే దేవుడు, నా నమ్మకం అది. సరే,
మొత్తం మీద ఆమెని దేవుని కొరకు వివాహం లేకుండా ప్రతిష్ఠించాడు అంటారు. ఒకవేళ ఆయన ఒకటే కూతురు, వివాహం చేస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే తన ఆస్తికి వారసులు అవుతారు. అలాంటిది ఏం లేకుండా, వివాహం లేకుండా ఆమెను ప్రతిష్ఠించాడు అని చెప్తారు. కానీ అక్కడ కాంట్రడిక్షన్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం కూడా పలానా రోజున యెఫ్తా కుమార్తె కొరకు ఇశ్రాయేలీలు కన్నీరు కారుస్తారు, ఒక పండగ చేస్తారని కూడా ఉంది. దాన్ని బట్టి బలిగా అర్పించాడని కూడా అంటారు. ఏదేమైనా దీనికి కారణం ఏంటని ఆలోచిస్తే వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, ఏమంటే సందర్భోచితమైన మాటలు కాదు, అసందర్భమైన మాటలు. పేతురు పలికిందైనా, యెఫ్తా పలికిందైనా. కనుక ఈ రోజున క్రైస్తవులుగా మనము చాలా జాగ్రత్తగా, విశ్వాసులుగా మనము మన మాట విషయంలో చాలా పొదుపుగా, వినుటకు వేగిరపడువారిగా, మాట్లాడుకు నిదానించువారిగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. రిమైండ్ దేవుని బిడ్డలారా, అదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే, 3వ అధ్యాయంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాము. మనం అంటే బోధకులే ఇక్కడ. మనందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట యందు తప్పని వ్యక్తి ఖచ్చితంగా తన యొక్క శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నట్టు శక్తి గలవాడుగా ఉంటాడు. అంటే పొదుపుగా మాట్లాడేవాడు, తక్కువగా మాట్లాడేవాడు, ఆలోచించి మాట్లాడేవాడు, అవసరాన్ని బట్టి తగిన మాట మాట్లాడేవాడు, అన్ని విషయాల్లో కూడా తను కంట్రోల్లో ఉంచుకుంటాడండి. తన చేతిని కంట్రోల్లో ఉంచుకుంటాడు, తన కళ్ళు కంట్రోల్లో ఉంటాయి, ఏమండి, తన సర్వ శరీరం కూడా తన కంట్రోల్లో ఉంటుంది. అలా కాకుండా అసందర్భంగా మాట్లాడేవాడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో అతను ఫెయిల్ అవుతూనే ఉంటాడు. ఏది తన స్వాధీనంలో ఉంచుకోడు, ఆఖరికి తన కుటుంబం కూడా తన స్వాధీనంలో ఉండదు. వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడు కుటుంబం కూడా తన కంట్రోల్లో ఉండదు. అందుకని ఎవడైనా మాట తప్పని ఎడల, అంటే వ్యర్థమైన మాట మాట్లాడకుండా ఇచ్చిన మాట కూడా తప్పకుండా, ఈ రెండు అర్థాలు వస్తాయి అక్కడ. అటువాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకున్న శక్తి గలవాడగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ విషయాన్ని స్పష్టంగా సంఘానికి కానీ విశ్వాసాలకు కానీ బోధించవలసిన అవసరం ఉంది. ఇది మన రెస్పాన్సిబిలిటీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యర్థమైన మాటలు అనేవి రకరకాల సంఘాలలో విభేదాలకి, వ్యక్తిగత జీవితాల్లో నష్టాలకు దారితీస్తాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఈ నాలుక చిన్న అవయవమే, ఏమండి, ఒక పెద్ద ఓడ చుక్కాని చేత, రేడర్ చేత తిప్పబడుతుంది. అలాగే మన నాలుక కూడా చిన్న అవయవం అయినా సరే 5వ వాక్యంలో 3వ అధ్యాయంలో బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాల్యమును కలగజేయచ్చు ప్రకృతి చక్రమును చిచ్చుబెట్టును. అది నరకము చేత చిచ్చుబెట్టును. ఏమండి, మృగ పక్షి సర్ప జలచరములో ప్రతి జాతి నరజాతి చేత సాధు అయ్యను. వృక్షాలు గాని జంతువులు అన్నిటిని కూడా మనం స్వాధీనంలో ఉంచుకున్నాం, మన కంట్రోల్ చేసుకోగలం. కానీ నాలుకను సాధు చేయటం మాత్రం ప్రతి మనిషి కష్టమే. అది మరణకరమైన విషముతో నిండింది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఈ నాలుకతోనే తండ్రి అయిన దేవుని స్తుతిస్తాం, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని కూడా శపిస్తాం. ఈ నాలుకతోనే దేవుణ్ణి స్తుతిస్తాం, ఈ నాలుకతోనే శపిస్తాం. 10వ వాక్యంలో ఒక్క నోటి నుండి ఆశీర్వచనం వస్తుంది, బ్లెస్ చేస్తాం. అదే ఒక్క నోటి నుండి అతన్ని కానీ మరొకరిని కానీ శపిస్తాం. కర్సు ఈ నాలుక నుంచే వస్తుంది, బ్లెస్సింగ్ ఈ నాలుక నుంచే వస్తుంది. దేవుని స్తుతి ఈ నాలుకతోనే జరుగుతుంది, ఏమండి. అలాగే మనుషుడిని శపించడం కూడా ఈ నాలుకతోనే జరుగుతుంది. కనుక క్రైస్తవుడు, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈ నాలుకను స్వాధీనముంచుకోవలసిన అవసరం ఉందని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఈ నాలుకను ఎవరైతే స్వాధీనంలో ఉంచుకోలేదో, నాలుక స్వాధీనంలో ఉంటే మాట జాగ్రత్తగా ఉంటుంది.
దీని స్వాధీనంలో మీరు కానీ నేను కానీ ఉంచుకోలేకపోతే మన సర్వ శరీరంలో ఏ అవయవాన్ని కూడా మన కంట్రోల్లో పెట్టుకోలేము. మన చేతిని కానీ, కాళ్ళని కానీ, కన్నుని కానీ ఏది మన కంట్రోల్లో ఉండదు. ఇది బిబ్లికల్ గా ట్రూత్. ఇది నిజమే. పెద్దమైన మాటలు మాట్లాడే వాళ్ళు గోతుల్లో పడిపోతూనే ఉంటుంటారు. మీరు బాగా గమనించారు కదండి. ఇప్పుడు యెఫ్తాకి ఏడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసందర్భమైన ప్రేలాపన ప్రేలాడు గనక. మరి పేతురు సంతాపపడి ఏడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? సృష్టికర్త చెప్పాడు కదా ఇది జరుగుతుంది, నేనెందుకు మాట్లాడాలి అనుకోలే. వ్యర్థమైన మాట మాట్లాడి పేతురు సంతాపపడి ఏడవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేనైనా సరే ఈ నాలుకని సాధు చేయకపోతే, ఈ నాలుకని రక్షింపబడిన మనం పరిశుద్ధాత్మ శక్తి చేత కంట్రోల్ చేసుకోలేకపోతే మనం మాట యందు తప్పే వాళ్ళంగా ఉంటాము. నోటికి కళ్ళెం పెట్టుకునే వాళ్ళగా ఉండము. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మన భక్తులు అనుకుంటే మన భక్తి వ్యర్థము. ఇష్టానుసారంగా మాట్లాడుతూ నేను భక్తి గలవాడిని అనుకుంటే అతని భక్తి వ్యర్థమే. అతను నిత్య నరకానికి పాత్రుడవుతాడు. కనుక నాలుగని పరిశుద్ధాత్మ కృప చేత దీన్ని సాధుపరచాల్సిన బాధ్యత మన మీద ఉందని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏ మనుషుడు కూడా ఈ నాలుకను సాధు చేయలేడంటండి. ఇది మరణకరమైన విషం అంట ఈ నాలుక. ఏమంటే ఓన్లీ దేవుడు మాత్రమే ఈ నాలుకను కంట్రోల్ చేయగలడు. అందుకే మనం ప్రతిరోజు కూడా ప్రభువా నేను మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలని మన నోటి మాటని, మన నాలుకని ఖచ్చితంగా ప్రభువుకు అప్పగించ బద్దులమైనాం. అలా అప్పగించుకున్నప్పుడు మాత్రమే మనం సర్వ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోగలుగుతాం. మన భక్తి సద్భక్తి అవుతుంది, లేకపోతే మన భక్తి వ్యర్థమే అవుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యాలు రాసినట్లుగా వాని భక్తి వ్యర్థమే. సహోదరి సహోదరుడా, మన నాలుకని ఖచ్చితంగా మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. ఈ నాలుక ద్వారా పలికే మాట మనల్ని నీతిమంతులుగా చేస్తుంది, తీర్పులోకి కూడా తెస్తుంది. కనుక నీతిమంతులుగానే బతకడానికి సిద్ధపడాలనుకుంటే నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. తీర్పులోకి రావాలనుకుంటే ఇష్టానుసారమైన మాటలు ఖచ్చితంగా బైబిల్ మన చేతిలో ఉన్న మాట్లాడుతూ ఉండొచ్చు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంది, నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును. ఏమంటే 3వ వాక్యంలో ఉంది, తన నోరు కాచుకుని వాడు తన్ను కాపాడుకొనును. సామెతల గ్రంథం 13:3లో ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఈ రోజున ఊర కొనక మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా భయంకరమైన పదాలు వాడాడు సామెతల కర్త. ఎందుకంటే ఆయన బాగా తెలుసు ఆ విషయాలన్నీ. ఎందుకంటే సొలొమోను గారికి బాగా తెలుసు. ఊర కొనక మాట్లాడేవాడు నాశనం తెచ్చుకుంటాడట. ఏమండి, తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకుంటాడట. వ్యర్థమైన మాటలు మాట్లాడి, అసందర్భమైన మాట్లాడి తనకు సంబంధం కాని విషయంలో జోక్యం చేసుకొని దెబ్బలు తిన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటుంటారు. వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ కాసేపటి కలిసిపోతారు. మధ్యలో ఒకడు పెద్ద మనిషిలాగా దూరతాడు. దూరి ఇద్దరి చేత ఆ చెంప ఈ చెంప వాయించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కాసేపట్లో చల్లబడిపోతారు. మధ్యలో దూరినాడు ఫూల్ అయ్యేది. అందుకని సాధారణంగా భార్యాభర్తల మధ్యలో దూరకుండా ఉండటం బెటర్. ముఖ్యంగా దైవ సేవకులు కూడా కుటుంబ విషయాల్లో దూరకుండా ఉండటం మంచిది. కుటుంబ విషయాల్లో నీ దగ్గరికి ఆ పంచాయతీ వస్తే అప్పుడు భార్యాభర్తలను కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ వాళ్ళ ఇంటికి పోయి మనమేదో నీతిమంతుల్లాగా ఇద్దరికి తీర్పు తీసడానికి ప్రయత్నం చేస్తే ఆమె కత్తిపెట్టి శ్రేయొచ్చు, ఆయనేమో గడ్డపారి శ్రేయొచ్చు. ఏదొచ్చి మనకు తగులుతో తెలియదు. అందుకని జ్ఞానంగా ఏమండి నోరు కాచుకోవడం చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్. ఏమండి 2వ వాక్యం, నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవిస్తాడు. ఒక నోటి మాట అంటే, దయగల మాట అంటండి, అక్కడ ఎంత కోపంతో ఉన్నవాడినైనా సంతోషపరుస్తుందంట. దయగలిగిన ఒక మాట. ఇప్పుడు కష్టాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను పలకరింపి అతను గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి. మనం దీర్ఘ ప్రార్థనలు చేస్తే అతనికి ధైర్యం రాదు.
అతనికి మనం పలికే ఆదరణకరమైన మాట ధైర్యం కలిగిస్తుంది. దయగలిగిన మాట అండి. ఏమండి, గొప్ప కీడు జరగాల్సిన దగ్గర కూడా, నష్టం జరగాల్సిన దగ్గర కూడా అక్కడ ఆనందాన్ని కలగజేస్తుంది అనమాట. అందుకే సామెతల కర్త ఆ మాట అంటున్నాడు, తన నోటిని కాచుకొని వాడు తను కాపాడుకుంటాడు, ఊరుకోకుండా మాట్లాడేవాడు నాశనం తెచ్చుకుంటాడు. కనుక ఈ నాలుక అగ్ని ప్రపంచమే. దీంతోనే దేవుడిని స్తుతిస్తాం, దీంతోనే మనిషిని శపిస్తాం. దేవుని పోలికగా పుట్టిన మనిషిని, క్రైస్తవుడే కాదండి దేవుని పోలికగా పుట్టింది, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి దేవుని పోలికగా పుట్టినోడే. మనం ఎవరిని శపించే హక్కు మనకు లేదు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట అంటాడు, ఆశీర్వాదమునకు వారసులొకటుకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. మన పని ఏంటంటే దీవించడమే. ఏమండి, వాడు దూషించినా మనం దీవించడమే తప్ప శపించే హక్కు మనకి లేదండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఇంకా చాలా చక్కటి మాటలు ఉన్నాయి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 4వ వాక్యంలో, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలన గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. కృతజ్ఞత వచనమే మనం పలకాలి. బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా మనము ఉచ్చరింపకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 29వ వాక్యం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాష మీ నోట రానియకుడి. వస్తే ఏమవుతుందండి? అక్కడే ఉంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడతారు మన నాలుక కంట్రోల్ చేసుకోకపోతే. నేనేదో చాలా పెద్ద భక్తులని చెప్పట్లా, నా నాలుక కంట్రోల్ లేని దినాలు చాలా ఉన్నాయి. ఈ మాటలు మనం వినేది దేనికంటే ఒక తీర్మానంలోకి మనం రావాలి. ఖచ్చితంగా ఈ నాలుకను పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించాలి. మన మాటను పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించగలగాలి. ఈ నాలుకను సాధు చేసుకోలేకపోతే మన భక్తి వ్యర్థమే. ఈ నాలుకను సాధు చేసుకోలేకపోతే యెఫ్తా ఏడ్చినట్టు ఏడవలసి వస్తుంది, పేతురు ఏడ్చినట్టు ఏడవలసి వస్తుంది. ఈ నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే ఏమండి నష్టానికి గురవుతాం. ఈ నాలుకను కాచుకోగలిగితే ఏమండి ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ఆశీర్వాదానికి వారసులకు పిలువబడ్డారు కనుక మీరు మన నాలుకతో దీవించడమే మన పని. బూతులైనను సరసోక్తులైన పోకిరి మాటలైన మీ నోట రానేయకుడి. ఎఫ్ఎస్సి 5:4లో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించండి. ఎఫ్ఎస్సి 4:29లో ఏమండి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి కానీ ఏమండి దూషణ మాటలు మీ నోట రానీయకండి. దూషణ మాటలు మన నోట వస్తే, రక్షణ పొందిన మన నోట వస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడని ఆ పక్కన రాసి ఉంది. పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. అందుకే ఈరోజు మన టాపిక్ వర్డ్స్ మ్యాటర్స్. మాట చాలా విలువైనది. మాట తీర్పు తీరుస్తుంది. మాటే మనల్ని నీతిమంతునిగా తీరుస్తుంది. అందుకే బైబిల్ అంటుంది, కీర్తనల గ్రంథము 141 కీర్తన 141 కీర్తన 3వ వాక్యంలో చూస్తే కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. పాపం నోటి కంట్రోల్ లేదు కావాలా. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా యొక్క పెదవుల ద్వారానికి ఏమంటే కాపు పెట్టు, నా నాలుకను కంట్రోల్ చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ఆ విధంగా మన మాట విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే ఈ నాలుగు అగ్ని ప్రపంచం దేన్నైనా తగలబెట్టగలదు. 11వ వాక్యం 12వ వాక్యం కూడా యాకోబు రాసిన పత్రికలో మనం చూసాం. 11-12లో కూడా, నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు ఊరిన నా సహోదరులరా,
అంజూరపు చెట్టును ఒలివ పండ్లైనను, ద్రాక్ష తీగన అంజూరపు పండ్లైన కాయన, అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. కానీ ఈ నాలుక నుంచి రెండు ఊరతాయి. ఈ నాలుకలో దేవుణ్ణి స్తుతిస్తాం, మనిషిని ఈ నాలుక ద్వారానే శపించేది కూడా ఈ నాలుకే. కనుక దేవుని బిడ్డలమైన మనం కీర్తనాకారుడు ప్రార్థన చేసినట్లుగా, ప్రభువా నా నాలుకకి, నా పెదవుల ద్వారానే కావలి ఉంచండి, నా నాలుకని మీ స్వాధీనంలో ఉంచుకోండి అని ప్రార్థన చేయగలిగే వారిగా మనం ఉండాలి. పేతురు భక్తుడు 1 పేతురు 3వ అధ్యాయము 10వ వాక్యంలో స్పష్టంగా రాస్తున్నాడు చూడండి. 3:10లో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ఏమండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, గాని ప్రభువు ముఖం కీడు చేయ వారికి విరోధంగా ఉంది. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే ఏమండి, చెడ్డదాన్ని పలకకుండా నాలుకను కాపాడుకోవాలి, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాపాడుకోవాలి. ఈ రోజున ఒక రకంగా ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో ప్రభు ద్వారా కొన్ని ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణం మన మాటలే అని మనకు అర్థమవుతుంది అనుకుంటాను. ఖచ్చితంగా నాకైతే అర్థమవుతుంది. మన మాటలే కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. మన మాటల వల్లనే మనం కొన్ని దీవెనలు కోల్పోయి కొన్ని నష్టాలు కూడా మనం చూసుంటాం ఇప్పటికే. కనుక జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలని ఆశపడే ప్రతి ఒక్కరు కూడా ఏమంటే చెడ్డ మాటలు పలకకుండా, ఏమంటే తన నోటిని, కపటపు మాటలు పలకకుండా తన పెదవుల్ని జాగ్రత్తగా కాపాడుకోమని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూసినట్లయితే, సామెతల గ్రంథం 4:24, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. కుటిలమైన మాటలు ఏమంటే, దైవజనులు అందరూ కూర్చున్నప్పుడు అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏముంటుందో నాకు తెలియదు, కానీ అంత సంతోషంగా నవ్వుతూనే మాట్లాడుతుంటారు. మరి లోపలేముంటుందో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మూర్ఖపు మాటలు కానీ కుటిలపు మాటలు కానీ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న ఏ బిడ్డ నోటి నుండి కానీ ఏ బిడ్డ పెదవుల నుండి కానీ రాకూడదు. అక్కడేమైనా విషయం ఉంటే డైరెక్ట్ గా మాట్లాడగలిగే వ్యక్తిగా నేను ఉండాలి. చేతనైతే ముఖాన మాట్లాడాలి. చాలా మంది ముఖాన మాట్లాడే అలవాటు ఉంటుంది, డైరెక్ట్ మాట్లాడతారు వాళ్ళు. నిజమే, అలాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నన్ను అడిగితే నేను కూడా ఆ విషయంలో కొద్దిగా వెనకబడే ఉంటాను. నా భార్య డైరెక్ట్గా మాట్లాడుతుంది, ఉన్నదన్నట్టుగా. ఎవరి మీద అనేది అభిప్రాయం ఉంటే స్పష్టంగా చెప్పేస్తుంది. సేమ్ లక్షణం నా కొడుకు కూడా వచ్చింది. సేమ్ అభిప్రాయం వాడు కూడా వ్యక్తపరుస్తాడు. ఏం వెనక ముందు అంకులు ఏమనుకుంటాడు, ఆంటీ ఏమనుకుంటుందో ఏం అనుకోడు. నాకు ఈ విధంగా అనిపిస్తుంది, ఈ విషయం ఏంటని అడుగుతాడు. వెంటనే అడగాలనుకుంటే, సాధారణంగా అడగాలనుకుంటే అడిగేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగని ఎవరినంటే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడమని నేను చెప్పను. నేను ఓపెన్ మైండ్ అని చెప్పి ఎవరినంటే వాడిని ఇష్టంగా మాట్లాడితే ఒప్పుకోరు ఎవరు కూడా. మనకు అవసరమైన దాన్ని మొహమాటం లేకుండా, కపటం లేకుండా, కుట్లత్వం లేకుండా, నీ గురించి నాకు ఈ అభిప్రాయం ఉంది, ఏమంటావు అని స్పష్టంగా ధైర్యం ఉంటే అడగగలగాలే తప్ప ఏమండి వాళ్ళ మీద కుట్ర పెట్టుకొని కపటపు మాటలు, మూర్ఖపు మాటలు మన నోట రానివ్వటం క్షేమకరమైంది కాదనేది పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కృతజ్ఞత వచనమే మనం ఉచ్చరించాలి, కానీ పొరపాటును కూడా శాపవచనం పలకూడదు. వాడు మనకు నష్టం చేసినోడైనా సరే దేవుడు చూసుకుంటాడు, అది చూసుకుంటాడు, ఇది చూసుకుంటాడు, వాడు అంతు తేలుస్తాడు. ఈ మాటలు మాట్లాడకూడదు. దేవుడికి అప్పగించేసే అంతే. 10 మంది దగ్గర తొందరగా దేవుడు చూస్తాడు. చూడండి, నేను ప్రార్థన చేస్తున్నాను, వాడి సంగతి చూస్తాడు. ఈ మాట అన్నావు అంటే నీ భక్తి వ్యర్థమే. ప్రభువా నాకు పలానో నష్టం చేశాడు, నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభు చెప్పాడు కదా, పగ తీర్చుట నా పని, నాకు అప్పగించమన్నాడు ప్రభు. అప్పగించేద్దాం. ఇక ఆ టాపిక్ అంతటితో వదిలేద్దాం. ఇక కనబడిన వాళ్ళందరికీ వాడిని దేవుడికి అప్పగించాను, వాడంతా దేవుడు చూస్తాడు,
ఇదిగో చూశాడు చూసావా, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, ఈ చెప్పుకుంటున్నామంటే మన భక్తి వ్యర్థమే. మన నాలుక కంట్రోల్ లేదు, మనం మన శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోలేదు. తద్వారా మన కుటుంబం కూడా మన స్వాధీనంలో ఉండదు. మన ఫ్యామిలీ ఫెయిల్యూర్ ఫ్యామిలీ అవుతుంది, మన సంఘము ఫెయిల్యూర్ సంఘం అవుతుంది అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. ఈ నాలుక సాధు చేయడం చాలా కష్టం మనకి, కానీ దీన్ని సాధు చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మ దేవుడికి అసాధ్యం ఏమీ లేదండి. నాలుకను సాధు చేసి, ప్రభువా, కీర్తనకారుడు ప్రార్థన చేసినట్లుగా నా పెదవుల ద్వారానే కాపు పెట్టు తండ్రి, నా మాటను జాగ్రత్తగా మాట్లాడేట్టుగా నాకు సహాయం చేయి, నాకు తగిన జ్ఞానమే ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు తప్పనిసరిగా మన యొక్క నాలుకను స్వాధీనంలో ఉంచుకునేట్లుగా చేస్తాడు. ఇంకా రకరకాల టంగ్స్ ఉన్నాయి. కొంతమంది మాటలు కత్తిపోటు లాంటి మాటలు పలికేవాళ్ళు బైబిల్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకుతారు, డైరెక్ట్ గా కత్తితో పొడవరు. కత్తిపోటు లాగా వాళ్ళు మాట్లాడారంటే ఎదుటోడికి పొడిచినట్టే కొడతారు అన్నమాట. ఇక కత్తిపోటు లాంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. కొండెపు మాటలు, కొండిగాళ్ళు అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వీళ్ళకి చెప్పే వాళ్ళు ఉన్నారు. కొండిగాళ్ళు, వాళ్ళని కొండెపు మాటలు పలికే వాళ్ళు అంటారు. కత్తిపోటు లాంటి మాటలు పలికే వాళ్ళు ఉంటారు. ఏమండి, కొందరు లయర్స్ ఉంటారు, అబద్ధపు మాటలు పలికే వాళ్ళు ఉంటారు. ఏమండి, కొంతమంది డబుల్ మీనింగ్ మాటలు, డబుల్ మీనింగ్, ఒకే మాట మాట్లాడతారు. ఇది మాకు పార్కుల్లో ఎక్కువ మంది తగులుతారు ఇలాంటి బ్యాచ్. ఎందుకంటే రెండు మాటలు, ఒక మాటే మాట్లాడతారు, దాంట్లో రెండు మీనింగ్స్ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్ అండి. ఇది వాళ్ళకు తగును కానీ యేసు రక్తంతో కడగబడిన మనకు మాత్రం తగవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. డబుల్ మీనింగ్ వర్డ్స్ ఉంటాయి, అబద్ధపు మాటలు ఉంటాయి. ఏమండి, తర్వాత కొండలు చెప్పే మాటలు ఉంటాయి. ఏమండి, కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయి. ఏమండి, కొన్ని రెచ్చగొట్టే మాటలు ఉంటాయి. రకరకాలుగా ఈ యొక్క టంగ్స్ డివిజన్ కూడా ఒక 7-8 రకాలుగా మనిషి యొక్క మాటలను మనం విడగొట్టచ్చు కూడా. ఏదైనా సరే ఒక క్రైస్తవుడు తన యొక్క నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, ఇది స్పష్టం. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, నాలుకను కంట్రోల్ చేసుకోకుండా నేను భక్తి గలవాడిని అనుకుంటే అతను భక్తి సంపూర్ణంగా గుండు సున్నా. నాలుకని కంట్రోల్లో పెట్టుకున్నాడు, నోటికి కళ్ళెం పెట్టుకున్నాడు, ఎవరినైనా సరే ఆశీర్వదిస్తాడే కానీ శపించడు. అతని నోట బూతులైనను, సరసోక్తులైనను, కపట మాటలైనను రాకుండా ఉంటాయి. అతడు ఖచ్చితంగా మంచి దినాలు అతని జీవితంలో చూస్తాడు, మంచి దినములు చూడగలడు, అతడు నిత్య జీవాన్ని పొందగలడు. ఏమండి, దేవుని ద్వారా మరొకసారి అతను నీతిమంతునిగా తీర్చబడతాడు. లేదు అంటే అతడు తీర్పులోకి వస్తాడు. కనుక సేవకుడి గురించి విశ్వాసి మాట్లాడే మాట అయినా, విశ్వాసి గురించి సేవకుడు మాట్లాడే మాట అయినా, విశ్వాసుల సేవకులే కాదు అన్ని జనుల గురించి మనం మాట్లాడే మాటలైనా, అన్ని జనుల గురించి, మన బంధువుల గురించి మనం మాట్లాడే మాటలైనా, యేసు ప్రభువుని నమ్ముకున్న మనల్ని తీర్పులోకి తెచ్చే అవకాశం ఉంది. కనుక యాకోబు భక్తుడు నాలుకకు నోటికి కళ్ళెం పెట్టుకోమని చెప్తాడు. దీనికి మార్గం ఏంటంటే ఒకటే, 141 కీర్తనలో మనం చదివాం కదండి. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నా పెదవుల ద్వారానే కాపు పెట్టు, నా మాటల్ని అదుపులో ఉంచుకో, నా పెదవుల ద్వారానే కాపు పెట్టు, జాగ్రత్తగా మాట్లాడి చెయ్యి. యెఫ్తాలాగా వ్యర్థమైన మాటలు, పేతురులాగా అదన ప్రసంగం మాటలు మాట్లాడకుండా నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ప్రభు సహాయం చేస్తాడు. ఈ మాటలు విన్న మనం ఆ విధంగా ముందుకు సాగాలని దైవ సేవకుడిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.